హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కొత్తగా విజిట్ చేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పెళ్లి కాని ప్రసాద్ మూవీ ఓటీటీలో చూసేసా. ఈ వీడియోలో ఈ మూవీ రివ్యూ చూసేద్దాం. సప్తగిరి, ప్రియాంక అండ్ కొంతమంది ఫెమిలియర్ తెలుగు యాక్టర్స్ యాక్ట్ చేసిన మూవీ ఇది. మూవీ ప్లాట్ వచ్చేసి హీరోయిన్ నైబర్స్ అమ్మాయిని ఒక అమెరికాలో సెటిల్ అయిన అబ్బాయి పెళ్లి చేసుకుని ఫ్యామిలీ మొత్తాన్ని ఇంక్లూడింగ్ పన్నోడిని అమెరికా తీసుకెళ్ళిపోతాడు. సో సేమ్ టు సేమ్ అలానే వీళ్ళు కూడా ఏదైనా ఫారెన్ కంట్రీ వెళ్ళిపోవాలని కంప్లీట్ ఫ్యామిలీ పన్నోడు ప్లాన్ చేస్తారు. అలా జరగాలంటే హీరోయిన్ ఒక ఎన్ఆర్ పెళ్లి కొడుకు ఇచ్చి పెళ్లి చేయాలని ప్లాన్ చేసుకుంటారు. అదే టైంలో మలేషియాలో సెటిల్ అయిన సప్తగిరి కూడా పెళ్లి చేసుకోవాలని పెళ్లి సంబంధాలు చూస్తుంటాడు. కానీ సప్తగిరి నాన్న ఒక కండిషన్ పెడతాడు. తను పెళ్లి చేసుకోవాలంటే మినిమం 2 crore కట్నం తీసుకుని పెళ్లి చేసుకోవాలని. దానివల్ల తనకు సంబంధాలు సెట్ అవ్వవు. చివరికి ఒక సంబంధం సెట్ అవుతుంది, ఇండియాకి వస్తాడు. ఆ విషయం హీరోయిన్ వాళ్ళకి తెలుస్తుంది. సప్తగిరిని ఎలా అయినా పెళ్లి చేసుకుని ఫ్యామిలీ మొత్తం విత్ పన్నుడు ఫారెన్ వెళ్ళిపోవాలనుకుంటారు. మరి వాళ్ళు ప్లాన్ చేసుకున్నట్టు సప్తగిరిని పెళ్లి చేసుకుని ఫారెన్ వెళ్ళారా, తర్వాత ఏం జరిగింది ఏంటి అనేది మూవీలోనే చూడాలి. ఇక మూవీలోని ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఏంటో చూసేద్దాం. ప్లస్ పాయింట్స్ వచ్చేసి సప్తగిరి గారి యాక్టింగ్ అండ్ కామెడీ అండ్ అక్కడక్కడ వర్కౌట్ అండ్ కామెడీ సీన్స్ బాగున్నాయి. యాక్టర్స్ యాక్టింగ్ పర్లేదు, అందరూ వాళ్ళకి ఇచ్చిన రోల్స్ బాగానే చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఇచ్చిన దానికంటే బాగానే చేశారు. బట్ స్టోరీలో దమ్ము లేదు, సో నో యూజ్. మైనస్ పాయింట్స్ వచ్చేసి సేమ్ ఓల్డ్ స్టోరీ, పెద్ద ట్విస్ట్లు టర్న్లు ఏం ఉండవు. డైరెక్టర్ తీసుకున్న పాయింట్ వదిలేసినట్టు అనిపించింది. స్టోరీ పట్టాలు తప్పి ఎక్కడికో పోయింది. కామెడీ సీన్స్ చాలా చోట్ల కామెడీని క్రియేట్ చేయలేకపోయాయి. దానివల్ల మూవీ 2 hours కంటే తక్కువే ఉన్నా కూడా ల్యాక్ చేసిన ఫీలింగ్ వస్తుంటుంది. మూవీ స్టార్ట్ చేసిన పాయింట్కి ఎండ్ చేసిన పాయింట్కి సంబంధం లేదనిపించింది నాకైతే. స్టార్ట్ చేసినంత ఎనర్జీతో ఎండ్ చేయలేకపోయారని అనిపించింది. ఇదంతా కాదు, మూవీని చూడొచ్చా లేదా అంటే బాగా ఫ్రీ టైం ఉంటే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటే ఒకసారి చూసేయచ్చు, లేదంటే మాత్రం స్కిప్ చేయమని చెప్తాను. ఈ మూవీ వచ్చేసి ఈటీవీలో స్ట్రీమ్ అవుతుంది. నా వీడియోస్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చుగా.